అంటే మీరు చెప్తా ఉంటే నాకు కొన్ని డౌట్లు వస్తూ ఉంది. మొన్న మల్లన్న సాగర్కి వెళ్ళి జంట జలాశయాలకు 7,600 కోట్లు పెట్టేసి నీళ్లు తీసుకురావడానికి, ఒక 3-4 టీఎంసీలు నీళ్ళు తీసుకురావడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసి ఇరిగేషన్ మంత్రి లేకుండా చేసిరు దాన్ని. మేబీ మరి ఇరిగేషన్ మంత్రికి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేసిరా, లేకపోతే ఆయన పోలేదా, ఏమైనా క్లాస్ వచ్చినా తెలియదు. లేకుండా చేసిరు అంటే అక్కడ వాటర్ అంటే మన వీళ్ళు లోన్ ఇవ్వాలంటే ఇవన్నీ అడుగుతారు. రాను అనొచ్చు, ఈ దొంగతనం నాకు సోపతి ఎందుకు అనొచ్చు, ఇంకేమో అది ఇంటర్నల్ పంచాయతీ. సో అక్కడ అంటే జంట జలాశయాలకు నీళ్ళు ఎట్ల నుంచి వస్తాయని చెప్పడం కోసం ఆ లింకు ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీని నుంచి ఇది చేసి ఇవి చేస్తున్నాను అనుకోవచ్చా మీరు చెప్పిన ఆరోపణల ప్రకారం? బ్రదర్ నీకు ఆయన ఎట్లా ఈ నీళ్ళు వదలాలి అంటే, ఇప్పుడు గుండ్లు నింపిండి ఇంట్లో రెండిట్లల్లా తుపాకీ గుండ్లు నింపిండ్రు, 27వ రాత్రి ఫైరింగ్ చేసిండ్రు, ఎక్కడెక్కడికెలో తెచ్చుకుంటూ గుండ్లు అంటే నీళ్లు కాదు. ఇంత విషయం మీరు సేకరించారు కదా, ఏ మంత్రి కూడా దీన్ని అబ్జెక్షన్ చేయలేదా? ఎట్లా చెప్తారబ్బా వాస్తవం అయితే. మంత్రిగో పొద్దుగాల ఒక మంత్రి గారు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన మంత్రి గారు దీనిపైన నన్ను అడిగిండు. మీకు ఫోన్ చేసిరా? నాకు ఫోన్ చేసిండు. మంత్రులు నాకు ఫోన్ మంచి చేరు ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. మంత్రి ఫోన్ చేసిండు, మాట్లాడిండు. ఈ విషయం చెప్తే ఆయన నోటు తెరిచాడు, ఆయన ఎంబడే తిరుగుతాడు. దీన్ని ఖండిస్తుండు కూడా. దీన్ని నువ్వు ఎట్లా ఖండిస్తావు అన్న, నీకు అసలు విషయం తెలుసా, అసలు ఈ రెండింటి మధ్యలో ఇది తెలుసా అని కథ అన్న. అంటే మంత్రులకు బాగా ఆయన ఇన్ఛార్జి మంత్రి, ఈ మన పక్కన ఉన్న 2-3 జిల్లాలకు ఆయన ఒక వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి సబ్జెక్ట్ ఆయనకు ఉన్నది. అంటే ఇంత అన్యాయం జరుగుతా ఉంటే అంటే ఆయన 100% ఇది కరెక్ట్ అని ఒప్పుకున్నాడు. ఇది కరెక్ట్ అని చెప్పి నా ఫిగరే కరెక్ట్ అన్నాడు. ఇంట్లో ఇంత ఇది దేనికోసం అని అంటే దీనికోసం, అంటే ఇది మొదలైంది అన్నట్టు. ఇది ప్రాజెక్టు అంటే నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకంటే కంప్లీట్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది కాబట్టి. ఇంకొకటి మీరు మంత్రి అంటే గుర్తుకొచ్చింది నాకు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంకొక 2-3 కూడా మాట్లాడారు దీని మీద. మీరు బురద రాజకీయాలు చేయకండి, ప్రజలను తప్పుదోవ పట్టించకండి, భయభ్రాంతులకు గురి చేయకండి, ప్రభుత్వం మీద అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు మిగతా ఇంకొక 2-3 మంత్రులు మాట్లాడారు. దీని మీద ఏమంటారు? ఇది బురద రాజకీయమేనా? పొన్నం ప్రభాకర్ కావాలని ఇయ్యలే, రేవంత్ రెడ్డి ఇప్పించిండు వాంటెడ్లీ. ఆయన గుండె మీద రాయి పెట్టుకొని ఇచ్చిండు. ఆయన వాస్తవానికి ఇది జరుగుతుంది ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన వాంటెడ్లీ ఇయ్యలే. ఆయన అధ్యక్షుడు ఉండే, నేను ఆయన దగ్గర జనరల్ సెక్రటరీ ఉండే ఎన్ఎస్వేలో. ఆయన అట్లా చేసిన మనిషి కాదు, ఆయనకు కూడా ఇది తెలుసు. కానీ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆయనతో ఇప్పించిండు వాంటెడ్లీ. ఇది పక్కా ఇది జరిగిందని ఇయ్యలే. ఇది రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు, రేవంత్ రెడ్డి ఎందుకు నోరు తెరవాడు? ఇప్పుడు సౌత్ కొరియాకు పోయి ఆడ నీళ్లు పోతుంటే అక్కడ అన్ని మాట్లాడి ఇంజనీర్లు పిలిచి ఈయన పొంగిలేటి భువనగిరి ఎంపీ వీళ్ళంతా పోయి మాట్లాడుకుంటూ తిరిగే కదా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడారు దీని మీద? ఈ దొంగతనం వీళ్ళతో ఎందుకు, వీళ్ళ సంబంధం లేదు. పొన్న ప్రభాకర్కి ఏం సంబంధం దీనికి? ఇంకా సంబంధం లేదు. ఆయన ఇరిగేషన్ మంత్రి కాదు, హైదరాబాద్ మంత్రి అయితే ఆయన హైదరాబాద్ అక్కడ వరకు చూస్తారు కానీ నీళ్ళు పెట్టి ఆయన చెప్తుంది రా నీళ్ళు. పొన్న ప్రభాకర్ చెప్తుంది లేదు కదా. ఇంట్లో కీ పాయింట్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ప్రశ్నించేటోళ్ళు, ఈరోజు అడిగేటోళ్ళు ఎవరు లేకుండా పోయినారు. ఈ సబ్జెక్ట్ను డిఫరెంట్గా చూపెడుతుండ్రప్ప, రకరకాలుగా చూపెడుతుండ్రు. అసలు ఒరిజినల్ అసలు పెద్ద లెక్కనే కాదు. నీకు ఉన్న నీళ్ళు ఏంటి, వదిలాల్సిన పరిస్థితి ఏంటి, అన్ని గేట్లు వదిలినామంటే అయ్యేపా. ఇవాళ నువ్వు అంతా భయంకరంగా వదిలేసి వారం రోజులకి ముఖ్యమంత్రి ఇక మీకు ఇదవుతుంది, మీరు జాగ్రత్త, వర్షాలు బాగా పడుతున్నాయని దాదాపు 2-3 సార్లు ఇస్తే నేను వ్యంగ్యంగా చేసిన. నువ్వు ఇచ్చినావు కానీ వాన పడతలేదు. అమ్మపులి కథ అయింది, వర్షం పడ్డది నిజంగానే, కానీ ఆసారి మాత్రం వార్నింగ్ ఇవ్వాలి. ఈసారి ఈయన వార్నింగ్ ఇవ్వాలి, నా వాళ్ళు వార్నింగ్ ఇవ్వాలి. మోకా దొరికింది, చక్కగా నీళ్లు పడ్డాయి, దాన్ని అడ్డం పెట్టింది. ఆ చినుకులలో దీన్ని పెట్టింది, దీన్ని వదిలేదు. నీకు ఆంధ్ర మీడియా మొత్తం ఫుల్ ఎంగేజ్ ఉండే మన వర్షాలు చూపించడానికే. ఆంధ్ర మీడియా రెండే పని, ఒకటి వీళ్ళని కాపాడింది అనేది ఒక మీడియా, రెండోది ఏదో లేడీది కేసు పెడుతుంది, దాని మీద డిబేట్లు చాలా ఇంపార్టెంట్ నడుస్తున్నాయి. లపాకి తుపాకి ప్రోగ్రాంల పైన డిబేట్లు గంటలు పెడుతున్నారు. నాకేమైనా అవకాశం బ్రదర్, ప్రజాప్రతినిధిగా దేవుడు ఏమైనా అవకాశం ఇస్తే ఫస్ట్ ఈ ఛానల్ బంద్ చేయించి అలా తోలు తీస్తా. అరే దాని గంటలు రోజులు 3-4 రోజులకి అదే దుకాణం. ఆమె ఫోటో ఒక దిక్కు, దీని మధ్యలో సిగ్గులేనోడు ఒకడు మధ్యలో కూర్చొని చర్చలు జరుపుతున్నారు. ఇదో పెద్ద జాతి అయింది. రెండో ఐటమ్ ఏమొస్తుంది అంటే లపాకి తుపాకి ఛానళ్ళల్లా ఇక అంటే నోరు తెరుచుకొని భాషలో ఈరోజు అవి నడుస్తున్నాయి.
ఇక రేవంత్ రెడ్డి వీళ్ళని కాపాడిండు 85 కుటుంబాలను కాపాడుకొచ్చుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంట్లోనే వంట చేసి వాళ్ళ ఇంట్లో పండు ఆ లెవెల్లో చెప్తుర్రు. అరే ఇంతమందిని చంపింది ఎవరు చూస్తుంటే ఆయన బతుకమ్మ కుంట మొన్న ప్రారంభోత్సవం సందర్భం కూడా నిన్న బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం మూసి ప్రజలందరికీ విజ్ఞప్తి కూడా చేసిండు. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీరు సహకరించాలి, మనం చాలా అద్భుతంగా డెవలప్ చేసుకుంటున్నాం, నీళ్లు దూసిరా ఎట్లా వచ్చినాయి, మొత్తం ఇళ్ళకి వచ్చినాయని కూడా చెప్పారు. వదిలిన దొంగినే కదా. ఇప్పుడు బతుకమ్మ కుంటకి బతుకమ్మలు ఆడడానికి ఎందుకు పోయింది? బతుకమ్మ కుంటకి హనుమంతరావు మీద ప్రేమతో కాదు, అది మూసి ప్రాంతంలో ఉన్నది, అక్కడ కొంచెం డెవలప్ చేయించిన అని చెప్పి చూపించుకున్నాడు. ప్లస్ రేపు దీన్ని మొత్తం ఇదంతా జరగబోతుందని జనాన్ని భయపెట్టించి రేపు మళ్ళీ మునగబోతుందని అక్కడికి వెళ్ళి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. బ్రదర్ ఇందులో మా వాయిస్ మీ పత్రికల్లో వచ్చిన వాయిస్ తప్ప ఈరోజు ఏ పేపరు ఏ ఛానల్ ఎక్కడ కూడా జనం దాకా పోలే. ఈ జనం దాకా ఇవి రీచ్ అయినాయి అనుకో రాళ్ళ దెబ్బలే, అదే రాళ్ళ దెబ్బలే పడతాయి వీళ్ళకు. కాబట్టి వీళ్ళు ఎంత బ్లాక్ చేయని అంత బ్లాక్ చేసే ప్రయత్నం. కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా పోతే పెద్ద వార్తలు వస్తే బ్రహ్మాండం బాగా పనిచేసిన బాగా కృతజ్ఞతలను హైదరాబాద్ హనుమంతరావు అంత పెద్ద మనిషి కూడా ఈరోజు కృతజ్ఞతలు చెప్పే. మరి ఈ కథ ఏంది ఇది? ఈ కథ ఏంది? కాబట్టి సింగిల్ పాయింట్ ఎజెండా ప్రోగ్రామే నేను పెట్టుకుని వేరేది ఏం పెట్టుకోలేదు. అన్ని హాట్ టాపిక్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం 10 రోజులు ప్రభుత్వం అన్ని లంగ పనులు ఇదే పని మీద రోజు మాట్లాడుతూ పోతే మరి మీ మీద రౌడీ షీటా చార్జ్ షీటా వేస్తారట మొత్తం. మరి అది చేస్తే కష్టమవుతుంది కదా బ్రదర్. ఇంతకంటే పెద్ద పెద్ద షీట్లు చూసిన. నా షీట్ ఓపెన్ చేస్తే ఆయన షీట్ నేను చూపెట్టు, నేను చదువుతా ఆల్రెడీ. నా షీట్ అంటే ఓపెన్ చేయాలి, ఆయన షీట్ ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉన్నాయి ప్రింట్అవుట్లు. ఇట్లా బోర్డు ఎక్కించినట్టు కనబడుతూనే ఉంటాయి. 89 లాస్ట్లో 420 కేసు కూడా ఉంది దీని మీద.